హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పెప్పర్ రైస్. దీని లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు. దీన్ని చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటేనే పెప్పర్ రైస్కి టేస్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా చేస్తేనే టేస్ట్ వస్తుంది. మిక్సీలో అయితే అస్సలు వేయకూడదు. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదని గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు పచ్చి వాసన పోయి బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ని రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పౌడర్ మొత్తం రైస్కి బాగా పట్టేలాగా మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. అప్పుడే రైస్కి బాగా పడుతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటే పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.